ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున దేవేంద్రుడి యొక్క రథ సారథి అయినటువంటి మాతలి అనేటువంటి ఆయన యొక్క చరిత్ర చెప్పుకుందాం. ఈ సంవత్సరం జనవరిలో మేము బుర్రా నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్రలకు వెళ్ళినప్పుడు హైదరాబాద్ వాస్తవ్యులు, నాకు పుత్రికా సమానురాలైనటువంటి శ్రీమతి సుశీల గారు ఇవాళ పొద్దున మెసేజ్ పెట్టి, మాతలి గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను బాబాయ్ గారు అని నన్ను అడిగింది. బాబాయ్ గారు అని నన్ను ప్రేమగా పిలుస్తుంది ఆ తల్లి. సరే, దాన్ని పురస్కరించుకొని మన వీడియోలో గనక మన ఛానల్లో కూడా ప్రసారం అయితే అందరూ చూసి సంతోషిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేయటం జరుగుతుంది. మన హిందూ మతంలో దేవతల యొక్క రాజు ఇంద్రుడు. ఆయననే దేవేంద్రుడు అని, మహేంద్రుడు అని రకరకాలుగా పిలుచుకుంటాం. అయితే ఇంద్రుడు అనేది ఒక పదవి. ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఇంద్రుడుగా ఉండే ఆయన పేరు పురంధరుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం, 7వ మనువు. 28 మహాయుగాలలో 28వ మహాయుగం యొక్క కలియుగంలో ఉన్నాం మనం. ఈ మాతలి అభిజ్ఞాన శాకుంతలంలో రాక్షసులతో యుద్ధంలో దేవతలకు సహాయం చేయమని భూలోకంలో ప్రభువైనటువంటి దుష్యంతుణ్ణి ఆహ్వానిస్తూ పంపించినప్పుడు ఇంద్రుడి యొక్క దూతగా వచ్చాడు ఈ మాతలి. అప్పుడప్పుడు మానవలోకంలో ఉండేటటువంటి వాళ్ళు, రాజులు, రాక్షసులతో యుద్ధానికి దేవతలకు సహకరించినటువంటి ఘట్టాలు మనకు పురాణాల్లో చాలా కనిపిస్తాయి. అలా వెళ్ళినటువంటి వాళ్ళల్లో దుష్యంతుడు కూడా ఒకడు. ఆ దుష్యంతుణ్ణి ఆహ్వానించడానికి శకుంతల యొక్క భర్త, భరతుడి యొక్క తండ్రి. ఈ భరతుడి పేరుతోనే భారతవర్షం ఏర్పడింది. అప్పుడు ఈ మహారాజుని పిలవనంపినప్పుడు ఇంద్రుడి యొక్క దూతగా వ్యవహరించాడు. అలాగే పద్మపురాణంలో గనక చూస్తే మాతలి యయాతి మహారాజుతోటి ఆత్మస్వభావము, వృద్ధాప్యము మరియు ఇతర భావనల గురించి తాత్వికమైనటువంటి ప్రసంగంలో కూడా పాల్గొన్నట్టుగా మనకి పద్మపురాణంలో చెప్పారు వ్యాసుల వారు. అలాగే ఈ మాతలి యొక్క నివాసం స్వర్గలోకం. ఈయన తల్లిదండ్రులు ఎవరు అని ఆలోచిస్తే, శమిక అనేటువంటి వాడు తండ్రి, తపస్విని అనేటువంటి ఆమె తల్లిగా మనకు కనిపిస్తుంది. ఈయన జనన గాథ వామన పురాణంలో రాశారు వ్యాసుల వారు. ఈ వామన పురాణం ప్రకారం మాతలి యొక్క జననం చెప్పబడింది. శమీక మహర్షి
అతడి యొక్క భార్య తపస్విని అనేటువంటి ఇద్దరు దంపతులకు ఒకప్పుడు ఒక కొడుకు పుట్టాడు. ఇంద్రుడు అంధకుడు అనేటువంటి ఇద్దరు మధ్య, అంధకుడు అనేటువంటి వాడు రాక్షసుడు, వాళ్ళ మధ్య జరిగినటువంటి గొప్ప దేవాసుర యుద్ధంలో ఇంద్రుడి యొక్క ఆయుధం విరిగిపోయింది. అప్పుడు దేవతల రాజు విష్ణువు యొక్క సలహా మేరకి కొత్త దైవికమైనటువంటి ఆయుధాన్ని పొందేందుకు అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడని చెప్పారు. అలా అగ్నిదత్తమైనటువంటి ఈ ఆయుధాన్ని ఇంద్రుడు అసురులకు వ్యతిరేకంగా ప్రయోగించాడు. అంతేకాదు అతడి యొక్క బంగారపు రథము యొక్క సందడి కారణంగా భూమి కంపించిపోయింది. భూకంపం సమయంలో తన బిడ్డను బహిరంగ ప్రదేశంలో గనక ఉంచితే తన బిడ్డకి చేటు జరుగుతుందని ఈ తపస్వినికి ఒకసారి దేవతలు చెప్పారు. అంటే భూకంప సమయంలో నీ బిడ్డను బయట ఉంచవద్దు, ఒకవేళ నువ్వు అలా బిడ్డను గనక ఉంచావా నీ బిడ్డ 2 ఖండాలు అయిపోతాడు అని తపస్వినికి దేవతలు చెప్పారు. సరే, అప్పుడు ఆ తల్లి మరొక బిడ్డను కోరుకున్నది. చూడండి, అందుకని ఆమె ఏం చేసింది, తన కొడుకుని తన ఆశ్రమం బయట భూమి మీద ఉంచమని భర్త అయినటువంటి శమిక లేదా శమీకుడితో చెప్పింది. ముందే చెప్పినట్లుగా మొదటి బిడ్డతో సమానమైన మరొక బిడ్డ అన్ని విధాలుగా మొదటి బిడ్డ లాగే ఉండేవాడు ఆ ప్రక్కనే కనిపించాడు. అంటే ఒకడు 2 అవుతాడు అన్నారు. ఆ 2 ఖండాలకు బదులుగా 2 బిడ్డలైనారు. ఇది ఇక్కడ విశేషం మనం గమనించాల్సింది. అంటే మొదటి బిడ్డ రూపురేఖల్లో ఎలాగున్నాడో రెండో బిడ్డ కూడా అలాగే ఉన్నాడు. అతడు పుట్టిన వెంటనే ఇంద్రుడి వైపుకు ఎగిరి వెళ్ళిపోయాడు. ఆ రెండోవాడు అతడు దేవతలను కలుసుకున్నప్పుడు గంధర్వుల చేత దీవించబడ్డాడు. అంతేకాదు ఈ పిల్లవాడు ఈ యొక్క నీ కుమారుడు, ఈ రెండో కుమారుడు నా యొక్క రథసారథి అవుతాడు అని కూడా దేవేంద్రుడు చెప్పాడు. అప్పుడు ఆ గంధర్వులు కూడా వచ్చి ఇంద్రుడి దగ్గరికి, ఇంద్ర, నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో అది మేము కూడా దీవెన చేశాము ఈ పిల్లవాడికి. ఇతడి యొక్క తండ్రి శమీకుడు, తల్లి తపస్విని, వాళ్ళిద్దరి యొక్క కుమారుడు కాబట్టి నీ యొక్క రథాన్ని నడపడానికి గొప్ప సామర్థ్యం కలిగిన వాడు ఈ పిల్లవాడు, అందువల్ల నువ్వు రథసారథిగా చేసుకో అని గంధర్వులు కూడా చెప్పారు. అప్పుడు ఇంద్రుడు సరేనని ఆ బిడ్డని తనకి సారథిగా ఉంచుకోవడానికి అంగీకరించి ఆ పిల్లవాడికి మాతలి అని నామకరణం చేశాడు. చూడండి, మరొక సందర్భంలో బలి చక్రవర్తికి వ్యతిరేకంగా ఒక యుద్ధం జరిగింది. శ్రీమద్ భాగవతంలో క్షీరసాగర మథనానికి ముందు జరిగినటువంటి ఘట్టం. అప్పుడు దేవతలు బలి చక్రవర్తితో చేసిన యుద్ధంలో జంభుడు అనేటువంటి రాక్షసుడు తన మండుతున్నటువంటి ఈటతోటి దేవేంద్రుడి యొక్క రథసారథి అయినటువంటి మాతలి మీద దాడి చేశాడు. అప్పుడు ఇంద్రుడు ఈ మాతలిని రక్షించాడు. అంటే రథికుడి యొక్క బాధ్యత ఏమిటి అంటే విరోధితో యుద్ధం చేస్తూనే తనకి సారథిగా ఉండేవాడిని కూడా రక్షించుకునే బాధ్యత
రధికుడిదే. ఆ ప్రకారంగా ఆ ఈటెని విచ్ఛిన్నం చేసి తన సారథిని రక్షించుకున్నాడు. అయితే ఇంద్రుడి కోపం వచ్చింది. ఈ సందర్భంలో నా రథసారథిని కొడతావా? అందుకని కోపోద్రిక్తుడైపోయి ఆ అసురుడి మీద తన యొక్క పిడుగుపాటుతో సమానమైనటువంటి ఆయుధాన్ని ప్రయోగించి ఆ అసురుడి యొక్క శిరస్సుని ఛేదించాడు. అలా బలిచక్రవర్తితో జరిగే యుద్ధంలో ఇంద్రుడు తన సారథి అయినటువంటి మాతలిని రక్షించుకున్నాడు. ఇక 24వ మహాయుగంలో జరిగినటువంటి శ్రీమద్ రామాయణ గాథలో రామరావణ యుద్ధం జరుగుతోంది. రాముడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. రావణాసురుడు గొప్ప రథం మీద నుండి యుద్ధం చేస్తున్నాడు. ఇది చూశాడు ఇంద్రుడు. వెంటనే తన సారథి అయినటువంటి మాతలిని పిలిచి రథాన్ని రాముడికి సహాయంగా వెళ్ళు అన్నాడు. రథం తీసుకొని మాతలి రథం తీసుకొని దేవలోకం నుంచి భూలోకానికి వచ్చి రాముడికి నమస్కారం చేసి, హే రామచంద్ర ప్రభు, నీకు సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి దేవేంద్రుడు పంపిస్తే నేను వచ్చాను అన్నాడు. ఈ దుష్ట రాక్షసుని ఓడించటానికి దేవతల యొక్క ప్రభు అయినటువంటి ఈ ఇంద్రుడి యొక్క రథాన్ని తీసుకొని వచ్చాను. ఇది దుర్భేద్యమైనటువంటి రథం. గొప్ప ధనస్సు, బాణాలు, కవచం అన్నీ కూడా ఈ రథంలో ఉన్నాయి. చక్కగా వీటిని ధరించి ఈ రాక్షసాధముణ్ణి వధించి 3 లోకాలకి ప్రయోజనం కలిగించు స్వామి అని ప్రార్థించాడు. ఆ తర్వాత అవన్నీ స్వీకరించి రామచంద్ర ప్రభు రావణాసురుణ్ణి వధించాడు బ్రహ్మాస్త్రంతో. అది రామాయణంలో. మరి 28వ మహాయుగంలో మహాభారతం జరిగింది. అంటే మనం ఉన్నటువంటి మహాయుగం సుమారుగా ఒక 5000 సంవత్సరాల క్రితం జరిగింది మహాభారత యుద్ధం. అప్పుడు మహాభారతంలో అర్జునుడు ఇంద్రకీలాద్రి మీదకి తపస్సు కోసం వెళ్ళాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు మూకాసురుడు అనేటువంటి వాడిని పందిగా మార్చి అర్జునుడిని పరీక్షించడానికి వచ్చాడు. ఆ పంది భయంకరంగా అరుస్తూ ఉంటే తన తపస్సుకు భంగం కలుగుతోందని అర్జునుడు బాణం వేశాడు. కిరాత రూపంలో వచ్చినటువంటి శంకరుడు బాణం వేశాడు. కిరాత రూపంలో వచ్చాడు. అదే కిరాతార్జనీయము అనేటువంటి ఒక నాటకం, ఒక కావ్యం కూడా రాశారు అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. అప్పుడు ఆ యుద్ధంలో అర్జునుడికి శివుడికి జరిగినటువంటి దాంట్లో అర్జునుడు గాంధీవం మాయమైపోయింది, అస్త్రాలు అన్నీ కూడా శంకరుడు తనలో శోషించుకుంటున్నాడు. అప్పుడు అర్థమైంది ఈ కిరాతుడు సామాన్యుడు కాదు అని. అప్పుడు పరమేశ్వరుడు తన యొక్క నిజస్వరూపం చూపించి అర్జునుడిని ఆలింగనం చేసుకొని అర్జునుడి యొక్క దేహాన్ని వజ్ర సన్నిభం చేశాడు అని మహాభారతం మనకి అరణ్యపర్వం చెబుతోంది. ఆ తరువాత అర్జునుడికి పాశుపతం ఇచ్చి పరమేశ్వరుడు అంతర్ధానం అయిన తర్వాత దేవేంద్రుడి యొక్క పనుపున మాతలి రథం తీసుకొని వచ్చాడు ఆ ఇంద్రకీలాద్రి మీదకి అర్జునుడిని తీసుకువెళ్ళటానికి. ఆ రథం మీద ప్రయాణంలో అనేక మంది గొప్ప వ్యక్తుల గురించి ఆ అర్జునుడు అడిగినటువంటి అనేక ప్రశ్నలకి ఓపికగా సమాధానాలు ఇచ్చాడు మాతలి. ఈ విధంగా మాతలి అర్జునుడిని
ఇంద్రుడి యొక్క రాజధాని అయినటువంటి అమరావతి నగరానికి తీసుకువెళ్ళాడు. ఆ తరువాత అక్కడ దేవతలందరూ కూడా అనేక అస్త్రములు ఇచ్చారు అర్జునుడికి. ఇంద్రుడు ఐంద్రాస్త్రం ఇచ్చాడు, అగ్నిదేవుడు ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు, వాయుదేవుడు వాయువ్యాస్త్రం ఇచ్చాడు. ఇట్లా ఆయా దేవతలు ఆయుధాలన్నీ వాళ్ళకి అస్త్ర రూపంలో అన్నీ ఇచ్చారు. అక్కడ దేవేంద్రుడు ఒక మాట అడిగాడు అర్జునుడిని. అర్జున, నివాత కవచులు అనేటువంటి వాళ్ళు సముద్రంలో దాక్కొని భూలోకంలో వాసులని అమరలోకంలో వాసులని బాధలు పెడుతున్నారు, వాళ్ళని సంహరించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. అప్పుడు అర్జునుడికి రథసారథిగా దేవేంద్రుడి యొక్క దివ్య రథం మీద అర్జునుడు బయలుదేరాడు, మాతల్ని సారథిగా చేసుకొని. ఆ విధంగా కూడా అర్జునుడికి సహాయం చేశాడు నివాత కవచులను వధించే సమయంలో మాతలి. ఈ యుద్ధ సమయంలో అర్జునుడికి ఆయన ఇచ్చిన సలహా అద్భుతంగా ఉపయోగపడి నివాచ కవతుల యొక్క నివాట కవచుల యొక్క పీచం అణచటానికి, విజయం సాధించడానికి బాగా ఉపయోగపడింది. ఇవన్నీ మహాభారతం అరణ్య పర్వంలో ఉంది. అటువంటి మాతలి దేవేంద్రుడి యొక్క రథసారథి. ఆయన ఎన్ని యుగాల నుంచి ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వైవస్వత మన్వంతరం ఇప్పుడు నడుస్తోంది. ఒక మన్వంతరము అంటే 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే 4 యుగాల మొత్తం 43,20,000 సంవత్సరాలు. అలాంటిది 24వ మహాయుగంలో జరిగిన రామాయణంలో రాముడికి సహాయం చేశాడు. ఆ తర్వాత 28వ మహాయుగం ఇప్పుడు నడుస్తున్న మహాయుగంలో, ద్వాపర యుగంలో అర్జునుడిని దేవలోకానికి తీసుకువెళ్ళాడు. అంతేకాదు నివాత కవచుల యొక్క వధలో కూడా సారథ్యం వహించి అర్జునుడికి అనేక విషయాలు బోధించినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి మాతలి దేవేంద్రుడి యొక్క సారథి భూలోకంలో ఉండేటువంటి శమీకుడు, అలాగే ఆయన తల్లి, ఆయన భార్య, వాళ్ళిద్దరికీ మొదట ఒక కొడుకుగా పుట్టి దేవతల యొక్క ఆదేశం మేరకి భూకంప సమయంలో బయట పెడితే రెండవుతాడు అన్న అర్థాన్ని కూడా గ్రహించి రెండవ వాడుగా వచ్చి ఆ రెండవ పిల్లవాడే ఈ మాతలి అయినాడు అని మనకి వామన పురాణం ఇవన్నీ కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ విషయాలను గ్రహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ముగిస్తున్నాను. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు కనీసం 4-5 సబ్స్క్రైబర్లుగా చేయండి. విషయం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ బంధుమిత్రులతోటి షేర్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.